హాయ్ ఫ్రెండ్స్, పిచ్చపాటికి స్వాగతం. ఈరోజు బిగ్ బాస్ డేట్ 13 ఎపిసోడ్ 14 కంటిన్యూ అయింది. ఇవాళ వచ్చి నాగార్జున గారు గన్ ఇచ్చుకుని వచ్చారు, ఎవరినో షూట్ చేయడానికి అన్నట్టుగాను. అదేవిధంగా షూటింగ్ కూడా జరిగింది, ఫైరింగ్ కూడా జరిగింది ఇద్దరి మీద. అదేంటో వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ప్రీవియస్ ఎపిసోడ్ కంటిన్యూస్గా మణికంఠ అన్నీ దుబ్బేయడం కంటిన్యూ అయింది. తన చిల్లీ పౌడర్ తీసేయడం అనమాట. చిల్లీ పౌడర్ తీస్తే అది యష్మి టీంకి విష్ణుప్రియ మీద అనుమానం వచ్చి పాపం తన చేత అన్నీ చెక్ చేయించారు. నేను తీయలేదు అనేసి అంది. ఫైనల్గా మణికంఠ నేనే తీసానని చెప్పి రిటర్న్ చేశాడు. ఎందుకు అలా చేసి వాళ్ళు ఎన్నప్పుడన్నా చెప్పొచ్చు కదా అని అంటుంటే మణికంఠ లేదు ఫన్ జనరేట్ వద్దని ఆగాను కానీ ఇంతలో సీరియస్ అవడంతో ఇచ్చేసాను అని అన్నాడు. సో మణికంఠ యూస్ చేసుకున్నప్పుడు దొంగలించడం ఎందుకు, మళ్ళీ ఇచ్చేయడం ఎందుకు? నాకు తెలిసి తను దొంగలించి మళ్ళీ అదే సరదా కోసం పని కోసం దొంగలించి తిరిగి మళ్ళీ ఫన్ జనరేట్ చేసి మళ్ళీ మంచితనంతో ఇచ్చేస్తున్నాడు అని అనిపించుకోవడం చేస్తున్నాడా, లేదా దాంతోపాటు ఇందులో కూడా బిహైండ్ కొంచెం యూస్ చేసుకుని తను గెటిన్ అవుతున్నాడా అన్నది డౌట్గా ఉంది. ఇక్కడ డబుల్ స్టాండర్డ్గా ఉంది. తర్వాత వచ్చి నాగార్జున గారు వచ్చారు. వచ్చి మొత్తం 3 క్లాన్ల చీఫ్లని పిలిచి నిలబడమన్నారు. యష్మిని, నిఖిల్ని, అదేవిధంగా నైనికాని. నిలబడిన తర్వాత అసలు గ్రీన్ రెడ్ వీళ్ళలో మీ టీం నుంచి మీరు గ్రీన్ ఎవరికి ఇస్తారు, రెడ్ ఎవరికి ఇస్తారు చెప్పమన్నారు. ఫస్ట్ యష్మి నిలబడింది. యష్మి టీం నుంచి అభయ్కి గ్రీన్ కలర్ పెట్టింది, అంటే పాజిటివ్గాను. అలాగే పృథ్వీ కూడా గ్రీన్ పెట్టింది పాజిటివ్గా. అభయ్కి ఏంటంటే కొంచెం గేమ్స్ అయ్యి టాస్క్లు అయ్యి బాగా ఆడాడు, బాగా ప్లే చేశాడని చెప్పి. అలాగే పృథ్వీకి కూడా గ్రీన్ పెట్టింది. కానీ ఇక్కడ వచ్చి ప్రేరణకి రెడ్ పెట్టింది. ఎందుకంటే నిన్న టాస్క్ ఒకటి జరిగింది కదా, టాస్క్, అందులో ప్రేరణ సరిగ్గా ఇవ్వలేకపోయింది. సో అది అంతా కన్ఫ్యూజ్గా జరిగింది. 6 ఒకేసారి చూడటం అన్నది కొంచెం కష్టమైన పని. తను వెళ్ళి సంచాలకంగా వెళ్ళడం వల్ల తనకి వాళ్ళు ఏంటంటే అంత మైనస్గా అప్పటి నుంచి కూడా తన సొంత టీం నుంచి అలాగే బయట నుంచి కూడా ఎక్కువగా నెగిటివ్ ఇంపాక్ట్ అయింది ఒక్కసారి సంచాలకంగా వెళ్ళినందుకు. సో తనకి ఆటోమేటిక్గా నెగిటివ్ రావడం వల్ల తన నుంచి అప్పటికప్పుడు యష్మి కొంచెం సపోర్టివ్గానే ఉందని అనుకున్నాం, కానీ తనకి కొంచెం లోపల ప్రేరణ మీద నెగిటివ్గా ఉంది. ఆ తర్వాత యష్మిని అడిగాడు, నువ్వేం తప్పు చేయలేదా అంటే చేశాను అంటే మ్యాక్సిమం అన్నీ బాగానే చేశాను అని చెప్పింది. అప్పుడు నాగార్జున గారు వీడియో వేసినప్పుడు చూపించాడు. ఎందుకంటే ఇక్కడ ఒక గేమ్లో నైనిక టీంకి అనుకూలంగా పాజిటివ్గా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది తన సంచాలకంగా ఉన్నప్పుడు. ఎందుకంటే మణికంఠ అక్కడ పావు కేజీ మరమరాల బియ్యం రైస్ అనుకుంటా, రైస్ మెజర్ చేసి పట్టరమ్మంటే తను దగ్గరగా ఉన్న క్వాంటిటీ అయిన మణికంఠని విన్నర్గా అనౌన్స్ చేయకుండా తను మొత్తాన్ని ట్రై చేసింది. అక్కడ ఏంటంటే తను కొంచెం పాజిటివ్గా ఆడియన్స్కి పాజిటివ్గా కనపడడానికి ట్రై చేసింది. ఎందుకంటే ఎక్కువ మంది ఫుడ్ లేకుండా ఉండకూడదు, అందుకోసం అలా చేశానని చెప్పి. కానీ ఇక్కడ నాగార్జున టాస్కే అలా చేయకూడదు, ఒక విధంగా ఫెయిల్ అన్నట్టుగా అన్నారు. అదేవిధంగా నువ్వు ఎవరు ఫెయిల్ అవుతున్నారు అని అనుకుంటున్నావు అంటే సోనియా పేరు చెప్పింది యష్మి. అంటే సోనియా వచ్చి టాస్క్లు సరిగ్గా కంప్లీట్గా పూర్తిగా చేయలేదు అనేసి అందే. కానీ సోనియా నిలబడితే తను ఏమందంటే లేదు నా వరకు నేను అన్నీ చేశాను, చికెన్ దొంగతనం చేయని దగ్గర నుంచి మా చీఫ్ ఏం చెప్తే అది చేశాను, వచ్చి అక్కడ స్విమ్మింగ్ పూల్ టాస్క్లో దగ్గర నేను పడ్డాను, అందువల్ల నేను సరిగ్గా తన్ని అనుకున్న విధంగా రీచ్ అవ్వలేకపోయినావు అనేసి అంది. అప్పుడు ఏమంటే నువ్వు మరి హౌస్లో నువ్వు చిన్నోడా పెద్దోడా అన్నవి నువ్వు పెట్టుకోకూడదు, ఇలాంటివి అక్కడ ఎమోషనల్గా బాండింగ్ అయ్యింది అనేసి నాగార్జున గారు లైట్గా వార్నింగ్ ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే పృథ్వీని సోనియాని నిలబెట్టి ఇద్దరికి వార్నింగ్ ఇచ్చారు. పృథ్వీ కొంచెం గట్టిగా ఇచ్చారు. ఎందుకంటే పృథ్వీ మన ఆటలో ఎమోషన్కి దాటిపోయి ఎఫ్ అని ఒక పదం వాడాడు, అది నచ్చలేదు. ఇంకోసారి కనుక ఇలాంటిది రిపీట్ అయితే ఇది లాస్ట్ వార్నింగ్ అని చెప్పి స్ట్రాంగ్గానే చెప్పారు పృథ్వీకి. అలాగే అనేసి అన్నాడు రిపీట్. అదేవిధంగా సోనియా కూడా ఒక విష్ణుప్రియ గురించి ఫ్యామిలీ పరంగా పర్సనల్గా ఒక బ్యాడ్ వర్డ్ మాట్లాడడం వల్ల ఆ విషయం అయ్యి సోనియాకు కూడా నాగార్జున గారు వార్నింగ్ ఇచ్చారు. సోనియా కూడా అపాలజీ చెప్పింది, ఇంకెప్పుడు వాడినని చెప్పేసి అంది. తర్వాత నైనిక టీం నిలబెట్టారు. నైనిక టీం నుంచి నబీల్కి బెస్ట్ పెర్ఫార్మింగ్ అవార్డు ఇచ్చింది, బెస్ట్ పార్టిసిపేషన్ అవార్డు. అదే చెప్పింది గ్రీన్ కలర్ పెట్టింది. ఎందుకంటే వ్యాక్స్ సాక్స్
వ్యాక్స్ అన్నది చాలా కష్టపడాలి, అది చాలా పెయిన్ భరించాలి కాబట్టి అది అందులో వినేయడు కాబట్టి బాగా చేశాడని. అలాగే సాక్స్లో విషయంలో కూడా బాగా చివరిదాకా చేశాడని చెప్పి ఇచ్చింది. తర్వాత విష్ణుప్రియకి కూడా గ్రీన్ ఇచ్చింది. ఎందుకంటే సాక్స్ ఆటలో అందరూ మగళ్ళు ఉంటే తను అప్పుడే లేడీ అయ్యండి, అమ్మాయి అయ్యండి వెళ్ళి వాళ్ళతో పోటీగా పార్టిసిపేట్ చేసినందుకు ఇచ్చింది. అలాగే ఆదిత్య ఓం గారికి మాత్రం రెడ్ ఇచ్చింది. ఎందుకంటే పల్పీ ఆరెంజ్ దాంట్లో కొంచెం ఇరిటేట్ అవ్వడం వల్ల ఆయన గేమ్ పోయింది అని, దానివల్ల మనీలో గేమ్ పోగొట్టుకున్నామని చెప్పి వివరం ఇచ్చి ఆయనకి రెడ్ ఇచ్చింది. కానీ విష్ణుప్రియ ఏంటంటే ఈ నాగార్జున గారు నన్ను గీ ఎందుకు కలిపావు రాగి పిండిలో అనేసి అన్నారు. వాళ్ళకి కొంచెం స్ట్రెంత్ ఉంటుంది అనేసి అన్నారు. ఇవాళ డే మొత్తం ఏంటంటే విష్ణుప్రియ బాగా హైలైట్ అయ్యింది. అదే మణికంఠ కూడా కొంచెం పాజిటివ్గానే కనిపించాడు. వీళ్ళిద్దరూ కొంచెం బాగా ఎలివేట్ అయ్యారు ఇవాళ ఎపిసోడ్లో. తర్వాత వచ్చి అబ్బాయికి వార్నింగ్ ఇచ్చారనమాట, సీతకి అబ్బాయికి. ఎందుకంటే మీరు ఫుడ్ ఇంటెన్షనల్గా వదిలేస్తున్నారు అది అనేసి మణికంఠ టీం వాళ్ళకి, నిఖిల్ టీంకి వాళ్ళ కోసం అని వదిలేస్తున్నారు, మీరు అలా వదలకూడదంటే లేదా ఆల్రెడీ మీరు చెప్పిన తర్వాత మేము మానేసాము, అది ఫస్ట్ టైం మానేసాం, తర్వాత ఏదో ఆటోమేటిక్గా జరిగిందని వివరం ఇచ్చారు. సో అది కూడా అక్కడికి అది అయిపోయింది. నెక్స్ట్ వచ్చి మీ తరపున మీ అవుట్ ఆఫ్ టీమ్ బెస్ట్ ఎవరు అంటే మణికంఠ అని చెప్పారు. బెస్ట్ పెర్ఫార్మర్ ఎందుకంటే మణికంఠ ఫస్ట్ ఉన్నంత డల్గా లేడు, ఇప్పుడు చాలా బాగా పెర్ఫామ్ చేశాడు, బాగా రికవర్ అయ్యాడు, బాగా పుంజుకున్నాడు. అలాగే వాళ్ళ టీము కేవలం ఇద్దరు ఉన్నప్పటికీ ప్రైజ్ మనీ ఎక్కువ గెలిపోతున్నారు. అందులో మనకంటే పార్టిసిపేషన్ ఎక్కువ ఉంది, తను స్ట్రాంగ్గా పెర్ఫామ్ చేయడం వల్ల. సో అందుకు బెస్ట్ ఎవరంటే మణికంఠకి ఇచ్చారు గ్రీన్ బ్యాడ్జ్. ఆ తర్వాత గొడవ మణికంఠకి సీతకి మధ్య గొడవ, అది ఏంటంటే ఈ టాస్కుల విషయంలో, అది పాయింట్స్ విషయంలో జరిగింది. అది యష్మి సరిగ్గా క్లియర్ చేయలేకపోయింది, దానికోసం కూడా మందలించారు. అవును, యష్మి ఇప్పుడు నైనికా టీంకి మ్యాక్సిమం ఫేవర్ చేద్దాం అన్నట్టుగానే చేసింది. ఎందుకంటే 6 మెంబర్స్ ఉన్నారు, ఫుడ్ తన వాదన ఏంటంటే ఫస్ట్ నుంచి 6 మెంబర్స్ ఉన్న వాళ్ళకి ఫుడ్ ఉండాలి, మిగతా ఇద్దరు ఏదో ఇలా అడ్జస్ట్ అవుతారని చెప్పి. మామూలుగా ఇది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు కానీ మరి అక్కడ గేమ్ కాబట్టి బిగ్ బాస్ అవి కూడా కౌంట్ చేస్తారు కాబట్టి అది టాస్క్ వాళ్ళకి అది రాంగ్ అని హౌస్లో అది చూశారు. తర్వాత వచ్చి నిఖిల్కి అప్రిషియేట్ చేశారు. ఎందుకంటే నిఖిల్ టీము ఇద్దరే ఉన్నప్పటికీ బాగా పెర్ఫామ్ చేశారని చెప్పి నాగార్జున గారు అప్రిషియేట్ చేశారు. నిఖిల్ కూడా మణికంఠని గ్రీన్లో పెట్టి అప్రిషియేట్ చేశారు. నాగార్జున గారు నిఖిల్ని తనగా గ్రీన్లో పెట్టుకోమన్నారు. నీకు ఆడిన గేము వాల్యూస్తో ఆడేవు, నువ్వు మణికంఠ ఏదన్నా దొంగతనం చేసి తీసుకొచ్చినా తిరిగి ఇచ్చేయమని చెప్పావు. చూసి ఒక చీఫ్గా నువ్వు బాగా పెర్ఫామ్ చేసావు, కొంచెం ఎమోషన్స్ కంట్రోల్లో పెట్టుకో అనేసి అన్నారు. దానివల్ల ఈ పాజిటివ్నెస్ బాగా యాజ్ ఏ చీఫ్ తను నిఖిల్ బాగా ఫస్ట్ నుంచి తన సభ్యుల్ని కోల్పోయినప్పటికీ గేమ్స్ని లైట్ తీసుకుని అవతలని గెలిపిందాం అంటే సరిగ్గా ఆడలేనప్పటికీ ఫైనల్కి టాస్క్లో గెలవడం ఒకటి, కొంచెం ఎథిక్స్ పాటించడం ఒకటి, దీనివల్ల మణికంఠకి ఆ అప్రిషియేషన్ దక్కింది. సో తను చీఫ్గా కంటిన్యూ అవుతున్నాడు. నెక్స్ట్ వచ్చి షూట్ ఏమైందంటే నాగార్జున గారు గన్ తీసుకొని నైనికా బొమ్మని అలాగే యష్మి బొమ్మని షూట్ చేశారు. ఎందుకంటే వాళ్ళిద్దరిని చీపులుగా తీసేస్తున్నారు అనమాట. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే రేషన్ విషయంలో నైనికా ఫెయిల్ అయింది, చీఫ్గా యష్మి ఫెయిల్ అయ్యింది. ఎందుకంటే సరిగ్గా కంట్రోల్ చేయలేకపోయింది టీంని యష్మి. అలాగే వాళ్ళు కొంచెం ఎక్కువగా కొంచెం హడావుడి చేయడం, గొడవ చేయడం ఇలాంటివన్నీ కూడా కొంచెం చాలా అవసరమైన దానికంటే కొంచెం ఎక్కువగా జరిగినాయి. అందువల్ల యష్మిని అన్ఫిట్ అని చీఫ్గా తీసేశారు. నైనికాని ఏంటంటే రేషన్ విషయంలో వీళ్ళు జాలి చూపించడం, ఇలాగ వాళ్ళకి ఇవ్వడం మణికంఠ నిఖిల్ టీంకి, ఇలాంటి వాటి వల్ల ఆ విషయంలో కంట్రోల్ చేయలేకపోవడం వల్ల తను తప్పించారు. ఇంకా ఇప్పుడు ఏంటంటే కొత్త చీఫ్ని పెట్టుకుందాం అనేసి అన్నారు నెక్స్ట్ వీక్ నుంచి అనమాట. ఈ నెక్స్ట్ వీక్ నుంచి కొత్త చీఫ్ అక్కడ ఉండబోతున్నారు. దానికి ఇప్పుడు ఎలక్షన్ పెట్టారు. ఎలక్షన్ అంటే మొత్తం మిగిలిన అందరి సభ్యుల్ని మీకు నచ్చిన వాళ్ళకి వైట్ లిక్విడ్ వేయండి, చీఫ్గా ఎవరు బాగున్నారనుకుంటే, బాగోలేనుకున్న వాళ్ళని బ్లాక్ లిక్విడ్ వేయండి అని చెప్పారు.
అప్పుడు ఏమైందంటే మణికంఠని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోమన్నారు. మణికంఠ వైట్ వచ్చి విష్ణుప్రియకి పాజిటివ్ చేశాడు. ఎందుకంటే ఫస్ట్ నుంచి వీళ్ళిద్దరికి కొంచెం ట్రావెల్ చేసింది ఇది ఉంది కాబట్టి మణికంఠ విష్ణుప్రియకి వైట్ వేసాడు, అభయ్కి బ్లాక్ వేసాడు. తర్వాత వచ్చి నబీల్ వచ్చాడు. నబీల్ వచ్చి మణికంఠకి వైట్ వేసాడు. ఎందుకంటే తను పుంజుకున్న విధానం, పాజిటివ్గా ఉన్న విధానం, కష్టపడిన విధానం ఇవన్నీ కూడా బాగున్నాయని చెప్పేసి తన టీం కానప్పటికీ నబీల్ కూడా న్యాయంగా మణికంఠకి వేసాడు. మణికంఠ తన టీం కానప్పటికీ తనకున్న ఫ్రెండ్షిప్తో విష్ణుప్రియకి వేసాడు. నబీల్ వచ్చి ప్రేరణకి బ్లాక్ వేసాడు. ఎందుకంటే నేను జడ్జిమెంట్ సరిగ్గా ఇవ్వలేదు టాస్క్లో, సంచలనంగా ఉండి తనకు అన్యాయం జరిగిందని చెప్పి బ్లాక్ వేసాడు. అలాగే విష్ణు వచ్చి మణికంఠకి వైట్ వేసింది, వైట్ లిక్విడ్ వేసింది. ఆదిత్య ఓం గారికి బ్లాక్ లిక్విడ్ వేసింది, ఎందుకంటే ఇన్వాల్వ్మెంట్ ఇదిగా ఉందని. తర్వాత ఆదిత్య ఓం గారు వచ్చి సీతకి వైట్ లిక్విడ్ వేశారు. అలాగే పృథ్వీకి బాగా యాంగర్గా ఉన్నాడని చెప్పి బ్లాక్ వేశారు. నెక్స్ట్ ఇప్పటికి మణికంఠ లీడ్, ఇప్పటికి 4 అయితే అందులో ఇద్దరు మణికంఠకి వైట్ లిక్విడ్ వేశారంటే మణికంఠ చీఫ్ అయిపోతాడేమో అని చెప్పి మిగతా ఈ యష్మి టీం మెంబర్స్ అందరికీ డౌట్ వచ్చినట్టు ఉంది. వరుస పెట్టి వాళ్ళందరూ అభయ్కి ఓటేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే సోనియా వచ్చి అభయ్కి ఓటేసింది, సీత తర్వాత ప్రేరణ వచ్చి అభయ్కి ఓటేసింది వైట్ లిక్విడ్. తర్వాత పృథ్వీ కూడా అభయ్కి వేశాడు, శేఖర్ భాష అభయ్కి వేశాడు. వీళ్ళు ఏంటంటే వీళ్ళ రీజన్స్ చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే సోనియా ఏమో అభయ్కి ఏమో వైట్ లిక్విడ్ వేసి శేఖర్ భాషకి బ్లాక్ వేసింది. ఎందుకంటే నిన్న బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చాడు కదా, అది కోపం. అండ్ సీత వచ్చి అభయ్కి ఏమో వైట్ లిక్విడ్ వేసింది, ప్రేరణకి బ్లాక్ వేసింది. ఎందుకంటే అది కూడా నిన్న జడ్జిమెంట్ ఎఫెక్ట్ ప్రేరణ మీద పడింది. అంటే ఒకటి డస్ట్బిన్ ఇష్యూ కూడా జరిగింది కదా ఇంతకుముందు వీళ్ళిద్దరి మధ్య, అది కూడా దృష్టిలో ఉంటుంది. తర్వాత ప్రేరణ వచ్చి అభయ్కి వైట్ వేసింది, ఆదిత్య ఓం గారికి బ్లాక్ వేసింది. అండ్ అభయ్ వచ్చి సోనియాకి వైట్ లిక్విడ్ వేసాడు, మణికంఠకి బ్లాక్ వేసాడు. అండ్ పృథ్వీ వచ్చి బహుశా మణికంఠ ఇందాక అభయ్కి బ్లాక్ వేసినందుకేమో అభయ్ వెళ్ళి ఇప్పుడు మణికంఠకి బ్లాక్ వేసాడు. నెక్స్ట్ పృథ్వీ వచ్చి మళ్ళీ అభయ్కి వైట్ వేసాడు, వైట్ లిక్విడ్. ఆదిత్య ఓం గారికి నెగిటివ్గా బ్లాక్ వేసారు. శేఖర్ వచ్చి అభయ్కి వైట్ లిక్విడ్ వేసి శేఖర్ భాష సోనియాకి బ్లాక్ లిక్విడ్ వేశారు. ఎందుకంటే మరి సోనియా శేఖర్ నిన్న బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇష్యూ వల్ల తను సోనియా శేఖర్ భాషకి బ్లాక్ వేసింది కదా, ఇప్పుడు శేఖర్ భాష సోనియాకి బ్లాక్ లిక్విడ్ వేశారు. ఇప్పుడు ఏంటంటే ఈ ఓటింగ్ చూస్తే వరుసగా నెక్స్ట్ అందరూ వాళ్ళ టీం కాబట్టి అలా క్లాన్ కాబట్టి వాళ్ళు అభయ్ని సపోర్ట్ చేశారేమో అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ తను చీఫ్ అయితే బాగుంటుంది కదా, మనకి ఇప్పటిదాకా పాజిటివ్గా రన్ అయింది కదా కలిసి కట్టుకుని అని చెప్పి ఇన్కేస్ తన టీంలోకి వెళ్తే బెనిఫిట్ అవుతుంది కదా అని చెప్పి అనుకుని ఉంటారు. ఇందులో ఇక్కడ ఎక్కువగా దెబ్బతింది ఎవరంటే నెగిటివ్గా ఫస్ట్ ఆదిత్య ఓం గారు. బహుశా నెక్స్ట్ ఈసారి ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్లో ఆదిత్య ఓం గారు ఫ్రంట్ ఉంటారని అనుకుంటున్నాను. తర్వాత వచ్చి నిన్న టాస్క్ వల్ల ప్రేరణ ఉంది ఎక్కువ నెగిటివ్ ఓటింగ్ పడిన వాళ్ళు. తర్వాత ఇప్పుడు నాగార్జున గారు వచ్చారు, న్యూ చీఫ్ వచ్చి అభయ్ అన్నారు. కానీ నెక్స్ట్ ఏ టీంలో ఎవరు ఉంటారన్నది రేపు చెప్తారు. వీళ్ళు అనుకున్నట్టుగా ఇప్పుడు ఉంటుందండి అని అనుకోకూడదు. బిగ్ బాస్ చేంజ్ చేస్తూ ఉంటాడు కాబట్టి రూల్స్. వీళ్ళు ఏ టీంలోకి వెళ్తారన్నది రేపు దాకా సస్పెన్స్. ఇప్పుడు చివరిగా వచ్చి ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారో ఎవరు అన్సేఫ్ జోన్లో ఉన్నారని అనౌన్స్ చేశారు. ఇక్కడ అన్సేఫ్ జోన్లో ఉన్నది పృథ్వీ, మణికంఠ, విష్ణుప్రియ, శేఖర్ భాష, ఆదిత్య ఓం, సీత. వీళ్ళందరూ అన్సేఫ్లో ఉన్నారు. ఇక్కడ సేఫ్లో కేవలం 2 వచ్చారు నామినేట్ అయిన వాళ్ళు ఎవరంటే ఒకటి నైనిక అండ్ ఇంకోటి నిఖిల్. వీళ్ళిద్దరు మాత్రం ప్రస్తుతం సేఫ్ అయ్యారు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ జరిగింది. ఫర్ అప్డేట్స్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ పిచ్చాపట్టి. థ్యాంక్ యూ, బై.